ఈ ప్రపంచం మొత్తం మీద సినిమాలు పిచ్చి పిచ్చిగా చూసి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు వాళ్ళే. మన తెలుగు వాళ్ళు సినిమాలకి అంతగా సపోర్ట్ చేస్తారు, కానీ నచ్చకపోతే అంతే ఇగ్నోర్ కూడా చేస్తారు. ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ గుర్తింపు లేదు. మన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎక్కడికి వెళ్ళినా సరిగా చూసేవాళ్ళు కాదు వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, కానీ మన హీరోలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక్కడ నుంచే ఒక పట్టు అనేది దొరికింది. హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ చేశాడు. ఎంత అక్కస్ చూపించినా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ చేయలేని రేంజ్లో ఉంది ప్రెజెంట్. బాహుబలి సినిమా రాకముందు అటు బాలీవుడ్ ఇటు కాలీవుడ్ మనకంటే పై స్థాయిలోనే ఉంది, కానీ బాహుబలి సినిమా వచ్చాక బాలీవుడ్ బ్లాస్ట్ అయిపోయింది, కాలీవుడ్ క్లోజ్ అయిపోయింది. సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, ఇంతవరకు బాగానే ఉంది, కానీ అప్పట్లో తమిళ డామినేషన్ బాగానే ఉంది. అలాంటి టైంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప నార్త్ ఇండియాలో ఉన్న థియేటర్లకు ప్రాణం పోసింది. ఆ నిప్పు రవ కాస్త పుష్ప 2తో పెద్ద కార్చిచ్చుగా మారింది. మన తెలుగు ఇండస్ట్రీని, మన సినిమాల్ని, మన కంటెంట్ని ఇనుప ముక్కలాగా పక్కన పడేసి వేరే ఇండస్ట్రీ వాళ్ళందరూ నవ్వుకున్నారు. నిజానికి ఆ ఇనుప ముక్క ఇప్పుడు కత్తి అయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే, బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం. ఇది ఇక్కడతో ఆగదు, అసలు సిసలు దండయాత్ర ముందుంది. సినిమా మన తెలుగు వాళ్ళకు ఒక ఎమోషన్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది టాలీవుడ్. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకో పేరే టాలీవుడ్. అది చెప్పనవసరం లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఇప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీ 100 years కంప్లీట్ చేసుకుంది. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే ఒక సినిమా వచ్చింది. ఇందులో మాటలు ఉండవు, ఇది మాటలు లేని చిత్రం, అంటే మూకీ సినిమా లాంటిది. తరువాత 1932 ఫిబ్రవరి 6వ తేదీన భక్త ప్రహ్లాద అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మాటలు ఉంటాయి. ఇక్కడ నుంచి మొదలైంది మన TFI జర్నీ. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, సావిత్రి, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఇలాంటి తారలతో మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక స్థాయికి చేరుకుంది. దీనికి తోడుగా అప్పట్లో డైరెక్టర్లు బాపు, కేవి రెడ్డి, విశ్వనాథ్, దాసరి నారాయణరావు గారు, సంగీతం శ్రీనివాసరావు గారు, కె రాఘవేంద్రరావు, వీళ్ళు కూడా డైరెక్టర్లుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రాణం పోసారు. అప్పట్లో మద్రాస్, అంటే ఇప్పుడు చెన్నై, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, యాక్టర్స్ అందరూ కలిసి తమిళ వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. అంటే యాక్టర్స్ ఒక్కళ్ళే కాదు, టెక్నీషియన్స్ అందరూ కూడా చెన్నైలోనే ఉండేవాళ్ళు. సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, ఇంతవరకు బాగానే ఉంది, కానీ అప్పట్లో తమిళ డామినేషన్ బాగానే ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళకి రాజకీయాలన్నా సినిమాలన్నా పిచ్చి. ఎంత పిచ్చి అంటే సినిమాలు చూడడంలో ఏదైనా పోటీ పెడితే మన ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చేస్తారు, అంతలా ఆరాధిస్తారు సినిమాలని మన తెలుగు వాళ్ళు. కానీ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉండడం వల్ల ఎక్కడో ఆ ఎఫెక్షన్ మిస్ అవుతున్నట్టుంది. అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు తన ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఆ ఒక్క స్టెప్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. తర్వాత నందమూరి తారక రామారావు కూడా తన మకాం హైదరాబాద్కు మార్చేశారు. కృష్ణంరాజు, ఇలా ప్రతి ఒక్క హీరో హైదరాబాద్ కథలు వచ్చారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే మొదటి టర్నింగ్ పాయింట్. ఇలా షిఫ్ట్ అవ్వడం 1970 నుంచి మొదలైతే 1990కి కంప్లీట్గా మన యాక్టర్స్, టెక్నీషియన్స్ మొత్తం మద్రాసు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ నుంచే ఒక పట్టు అనేది దొరికింది. హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గుండె లాంటిది. షూటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా రామానాయుడు స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ, వీటి ఎంట్రీతో ఇంకా షూటింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అంతవరకు మనకి మాయాబజార్, అల్లూరి సీతారామరాజు, భక్త కన్నప్ప, స్వాతిముత్యం, మూగ మనసులు, గుండమ్మ కథ, దేవదాసు, మల్లీశ్వరి, శంకరాభరణం లాంటి చాలా కల్ట్ క్లాసిక్స్ మూవీస్ ఉన్నాయి. నిజానికి సక్సెస్ రేట్ బాగానే ఉంది. మ్యాక్సిమం మూవీస్ హిట్ టాక్ తోటే బయటకు వచ్చాయి. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు, వీళ్ళు మాత్రం హీరోలుగా తెలుగు ప్రేక్షకులను చాలా రోజులే అలరించారు. కానీ వీళ్ళ తరువాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆ నలుగురు మాత్రమే భుజాన వేసుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. మీరు ఎన్నెన్ని అనుకున్నా ఇది మాత్రం నిజం. ఆ నలుగురు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి 4 స్తంభాలు లాంటి వాళ్ళు. ఇంకోవైపు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీహరి, సుమన్, శ్రీకాంత్ లాంటి వాళ్ళు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు. దీనికి తోడు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు కూడా ఎవరి సహకారం వాళ్ళు అందించారు. మొత్తానికి టాలీవుడ్కి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక ఊపు అందుకుంది. అయినా కూడా పక్క ఇండస్ట్రీ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ వైపు వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు. ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ గుర్తింపు లేదు. మన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎక్కడికి వెళ్ళినా సరిగా చూసేవాళ్ళు కాదు వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, కానీ మన హీరోలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. దానికి కారణం మన తెలుగు ప్రేక్షకులు. ఈ ప్రపంచం మొత్తం మీద సినిమాలు పిచ్చి పిచ్చిగా చూసి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు వాళ్ళే.
మన తెలుగు వాళ్ళు సినిమాలకి అంతగా సపోర్ట్ చేస్తారు, కానీ నచ్చకపోతే అంతే ఇగ్నోర్ కూడా చేస్తారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళ తర్వాత అప్పటి మన యువ హీరోలు దిగిపోయారు. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్, ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి హీరోలు మన ఇండస్ట్రీని ఒక ఊపారు. ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలైంది. నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇక్కడ నుంచి ఒక రూట్ అనేది పడింది. వీళ్ళకు తోడుగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గలేదు. సినిమాలు చేస్తూ ఉండడం, రిలీజ్ అవుతూ ఉండడం, వాటిని ప్రేక్షకులు ఆదరిస్తూ ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీస్కి కొదవలేదు, నిండు కొండలా ఉండేది అనుకోండి. రామ్ చరణ్, రానా, రామ్ పోతినేని, నితిన్, నాగ చైతన్య, అల్లరి నరేష్, శర్వానంద్, నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా ట్రాక్ ఎక్కేశారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి అడుగు పెట్టిన తర్వాత టాలీవుడ్ చరిత్రే మారిపోయింది. మగధీర సినిమాతో మిగతా ఇండస్ట్రీలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఫస్ట్ 100 crores ఏ సినిమా అయినా కొట్టిందంటే అది మగధీర. ఇక్కడ నుంచే మిగతా ఇండస్ట్రీల చూపు మన తెలుగు వైపు పడింది. తరువాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈగతో మిగతా ఇండస్ట్రీ వాళ్ళు, అప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీని చులకనగా చూసిన వాళ్ళు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఇక్కడ నుంచి ఒక మాటలో చెప్పాలంటే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలితో ఇండియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. వేరే ఫిల్మ్ ఇండస్ట్రీలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసి షాక్ అయిపోయారు. బాహుబలి రాకముందు దాకా వాళ్ళ కామెంట్స్ ఏంటంటే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు మసాలా సినిమాలు తప్ప ఇంకేం తీయలేరు అని వాళ్ళు కామెంట్స్ చేసేవాళ్ళు. అలాంటి కామెంట్స్ చేసి మన ఇండస్ట్రీ వైపు చూసి వేరే ఇండస్ట్రీ వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. తక్కువ చూపు కూడా చూసాయి. అందులో బాలీవుడ్ గురించి చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా మనల్ని చులకనగానే చూసేవాళ్ళు. బాహుబలి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన మొదటి సినిమా కావడం వల్ల అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తరువాత వచ్చిన బాహుబలి 2 ఇండియాలో కాకుండా వరల్డ్లోనే మన సత్తా ఏంటో చూపించింది. ఇక మన తెలుగు సినిమాల పవర్ ఏంటో దేశం నలువైపుల వాళ్ళకి తెలిసింది. బాహుబలి సినిమా రాకముందు అటు బాలీవుడ్ ఇటు కాలీవుడ్ మనకంటే పై స్థాయిలోనే ఉంది. కానీ బాహుబలి సినిమా వచ్చాక బాలీవుడ్ బ్లాస్ట్ అయిపోయింది, కాలీవుడ్ క్లోజ్ అయిపోయింది. తర్వాత వచ్చిన పుష్ప 1 and 2, త్రిబుల్ ఆర్, కల్కి, సలార్, కార్తికేయ 2, హనుమాన్ లాంటి సినిమాలు మొత్తానికి బద్దలు కొట్టాల్సిన రికార్డులన్నీ బద్దలు కొట్టేశాయి. ఈ ఒక్క దెబ్బతో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండియా రికార్డ్స్ లోనే మొదటి స్థానంలో ఉంది. దీనికి తోడు త్రిబుల్ ఆర్కి ఆస్కార్ రావడం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంకో మెట్టు ఎక్కిచ్చేసింది. నిజం చెప్పాలి అంటే పక్క ఇండస్ట్రీలు మొత్తం ఒకసారిగా అక్కస్ చూపించాయి అనుకోండి, అది వేరే విషయం. ఎంత అక్కస్ చూపించినా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ చేయలేని రేంజ్లో ఉంది ప్రజెంట్. ఇండియా మొత్తంలో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే మన టాలీవుడ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీగా పేరు తెచ్చేసుకుంది. ఎస్ఎస్ రాజమౌళి వేసిన బాటలోనే మన తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియాలోనే రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో మన తెలుగు సినిమాలకు నార్త్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంత అంటే బాలీవుడ్ సినిమాలనే డామినేట్ చేసేలాగా. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయాడో బాలీవుడ్ గ్రాఫ్ అట్టడుక్కు చేరిపోయింది. ఎంతలా అంటే ఏ సినిమా హిట్ టాక్తో బయటకు రాలేదు, వచ్చిన సినిమా వచ్చినట్టుగానే షెడ్కి వెళ్ళిపోతున్నాయి. అలాంటి టైంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప నార్త్ ఇండియాలో ఉన్న థియేటర్లకు ప్రాణం పోసింది. ఆ నిప్పు రవ కాస్త పుష్ప 2తో పెద్ద కార్చిచ్చుగా మారింది. ఒకప్పుడు 100 కోట్లు టచ్ చేయలేని తెలుగు సినిమాలు ఇప్పుడు ఏకంగా 1000 కోట్లు అలవగ్గా టచ్ అవుతున్నాయి. మన ఎస్ఎస్ రాజమౌళితో పాటుగా సుకుమారు, సందీప్ రెడ్డి వంగ వీళ్ళు కూడా మన తెలుగు సినిమాల పవర్ ఏంటో బాలీవుడ్కి చూపించారు. సందీప్ రెడ్డి ఏకంగా బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్లో హీరోలతో సినిమాలు తీసి వాళ్ళకి మంచి హిట్ ఇచ్చి మన తెలుగు వాళ్ళ పవర్ ఏంటో చూపించాడు. ఇది ఇక్కడతో ఆగదు, అసలు సిసలు దండయాత్ర ముందుంది. మన తెలుగు ఇండస్ట్రీని, మన సినిమాలని, మన కంటెంట్ని ఇనుప ముక్కలాగా పక్కన పడేసి వేరే ఇండస్ట్రీ వాళ్ళందరూ నవ్వుకున్నారు. నిజానికి ఆ ఇనుప ముక్క ఇప్పుడు కత్తి అయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే, బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం. అలా బాహుబలి 2 1810 కోట్లు, పుష్ప 1800 కోట్లు, త్రిబుల్ ఆర్ 1200 కోట్లు, కల్కి 1100 కోట్లు, సలార్ 700 కోట్లు, బాహుబలి ది బిగినింగ్ 650 కోట్లు, సాహో 400 కోట్లు, దేవర 521 కోట్లు, హనుమాన్ 350 కోట్లు. సంక్రాంతికి వస్తున్నాం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే రిలీజ్ అయ్యి 300 కోట్లు. ఇదంతా మామూలు కోత కాదు, ఓచ కోత. ఈ కోత ఇప్పుడల్లా ఆగదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పవర్ ఏంటో చూపించింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు ఏకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి హాలీవుడ్నే టార్గెట్ చేశాడు. SSMB 29తో వరల్డ్ వైడ్గా 129 దేశాల్లో సినిమా రిలీజ్ చేయబోతున్నాడు. రాజమౌళి గారికి అడ్వెంచర్ మూవీస్ తీయాలని ఒక డ్రీమ్.
ఆ డ్రీమ్ మహేష్ బాబుతో కలిసి ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతున్నాడు. అల్లు అర్జున్ కూడా అట్లీతో పెద్ద ప్లానింగే వేస్తున్నాడు. ఇలా ప్రభాస్ స్పిరిట్, రామ్ చరణ్ పెద్ది, ఎన్టీఆర్ డ్రాగన్, పవన్ కళ్యాణ్ ఓజీ, నాని ప్యారడైజ్ తో ఇలా మన హీరోలందరూ వేరే ఇండస్ట్రీల మీద దండయాత్ర చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈ ఒక్క దెబ్బతో టాలీవుడ్ ఇండస్ట్రీల పేరు చెప్తే మిగతా ఇండస్ట్రీలు షేక్ అవ్వాల్సిందే. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఒక ఊపులో ఉన్నారు, అటు హీరోస్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు. అండ్ ఇంతమంది స్టార్ హీరోస్ ఉండడం వల్ల మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియా మొత్తంలోనే టాప్ పొజిషన్లో ఉంది. దానికి తోడుగా మన తెలుగు వాళ్ళు బంగారాలు. సినిమా నచ్చిందంటే చాలు ఆ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో ఎవరు హీరోలు అని ఏది పట్టించుకోరు, నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతారు అంతే. మిగతా ఇండస్ట్రీలకు సంబంధించిన యాక్టర్లు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, మన తెలుగు వాళ్ళని ఒక రేంజ్లో చూస్తారు. కానీ వచ్చిన సమస్య ఏంటంటే మీ హీరో గొప్పనా మా హీరో గొప్పనా అంటూ గొడవలు పడుతూ ఉంటారు. ఇది మాత్రమే మైనస్ తప్ప మిగతా విషయాల్లో మన తెలుగు ప్రేక్షకులకి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. మన తెలుగు ప్రేక్షకులు మన హీరోలను ఎంతలా అభిమానిస్తారంటే అవసరమైతే ఢిల్లీనే తగలబెట్టేస్తారు. గైస్, ఇంతవరకు చూసారంటే మన కంటెంట్ బాగానే ఉంది అని అనుకుంటున్నా. కొంచెం ఆ లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.